హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరోగ్యమే ఆనందం. నేను మీ నరసింహారావు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. అది తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసి కంటెంట్ ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఏమండి, మన ఛానల్ చూసే వాళ్ళ కోసం ఒక కిజ్జి పెడుతున్నాను. నేను అడిగే ప్రశ్నలకు మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, లేదంటే ఈరోజు మీకు భోజనం కట్. అబ్బో, చూసారా మై డియర్ ఫ్రెండ్స్? ఇదేదో బాగున్నట్టుంది. ప్రశ్న అడుగుతున్నాను సార్. అడగండి అండి. ఊబకాయం, వెయిట్ లాస్, అసలు మనిషికి పొట్ట ఎందుకు వస్తుంది? ఆ పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి? అబ్బా, చాలా పెద్ద ప్రశ్న అడిగారండి. మనిషికి పొట్ట ఎందుకు వస్తుందో అది మనుషులకే తెలిసింది. ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది మనుషులు అన్నం ఆకలవ్వకపోయినా కానీ మేక మేసినట్టు మేస్తూ ఉంటారు. అది లోపల డిపాజిట్ అయిపోయి విపరీతమైన పొట్ట రావటానికి ఛాన్స్ ఉంది. ఏం చేయాలి? రన్నింగ్ చేయాలా? జిమ్కి వెళ్ళాలా? ఏం చేసే పని లేదండి. నేనైతే ఒకానొక టైంలో నాకు పొట్ట ఉందండి. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు నేను సహజంగా ఏదన్నా ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్వీట్ కానీ ఏమన్నా కూల్ డ్రింక్స్ ఇస్తూ ఉంటారనుకోండి, ఏం లేదు, నేను ఎలా ఊపుతా తలంతే, ఆటోమేటిక్గా పొట్ట కరిగిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 2 అండి. చెప్పండి. ఆరోగ్యం బాగుండాలంటే రోజుకి ఎన్ని గంటలు నిద్రపోవాలి? ఎవరండి? కొత్తగా పెళ్ళైన వాళ్ళ లేదంటే? పెళ్ళైన వాళ్ళకే చెప్పండి. ఓ, పెళ్ళైన వాళ్ళు సహజంగా ప్రతి మనుషులు కూడా ఖచ్చితంగా 8 గంటల నిద్ర అవసరం మై డియర్ ఫ్రెండ్స్. 8 గంటలు నిద్ర పోలేదు అంటే మీ ఒంట్లో కార్టిజోల్ అనే ఒక భయంకరమైన స్టెరాయిడ్ రిలీజ్ అయ్యి తద్వారా బద్ధకం, బీపీ, షుగర్లు పెరగటం, ఇలా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 3. చెప్పండి. కొంతమందికి బీపీ తక్కువ ఉంటుంది, పెరుగుతుంది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? క్వశ్చన్ నెంబర్ 3 అండి. బీపీ కొంతమందికి ఎక్కువ అవుతూ ఉంటుంది, తక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుందో చెప్పండి సార్. ఇక్కడ బీపీ ఎక్కువ అవటానికి తక్కువ అవటానికి ప్రధాన కారణం భారీ నుండి ఉంటుందండి. కొంతమంది గయ్యాళి గంపల్లాగా అరుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే, ఒక కామెడీ షో లాగా భావించి అలా కూల్గా ఉన్నారు అంటే మీ బీపీ కానీ మీ షుగర్ కానీ ఆటోమేటిక్ కంట్రోల్లో ఉంటుంది. నో హై బీపీ, నో లో బీపీ, నార్మల్ బీపీ. ప్రశ్న నెంబర్ 4 అండి. అడగండి. నీళ్లు త్రాగడం, మరి రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి చెప్పండి సార్. మంచి ప్రశ్న వేశారండి. ఏది ఒక్కసారి మళ్ళీ అడగండి ఆ ప్రశ్న. నీళ్లు మనం రోజుకి ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి, ఎంతవరకు తాగాలి అనేది చెప్పండి సార్. ఖచ్చితంగా ఒక సగటు మనిషి వచ్చి 3 నుంచి 4 లీటర్లకి తగ్గకుండా నీళ్ళను తాగాలండి. ప్రధానంగా కొంతమంది ఏంటంటే సోగ్గా 1 లీటర్ తాగేసరికి వాళ్ళ పని అయిపోతుంది. అలాంటప్పుడు జీర్ణ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది, కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అంత మాత్రమే కాదు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, వేడి ఎక్కువైపోతుంది. ఇవన్నీ శుభ్రంగా ఉండాలంటే మనిషి సగటున ఖచ్చితంగా 4 లీటర్ల నీళ్లు తాగేటట్టుగా ప్లాన్ చేసుకోండి. నీటిని తాగితే మన కిడ్నీలు క్లీన్ అయిపోతాయి. అదే సోడా తాగితే
మన జేబులే ఖాళీ అయిపోతాయి. చాలు చాలు, అన్నిటికీ కామీయేనా? అసలు జనాలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన అతిపెద్ద మెలకు ఏంటో ఒక్క ముక్కలో చెప్పండి చాలు. నిజం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇదిగో. జోకులు పక్కన పెడితే ఉమ్, తెల్లవారం ముందే లేవటం, నూనె వస్తువులు పంచదార తగ్గించాలి. అంత మాత్రమే కాదండి, రోజు కనీసం అర్ధగంట అయినా సరే మనం చెమటలు చిందించాలి. అంత మాత్రమే కాదండి, ఈ 3 పనులు చేస్తే ఏది యోగా, వ్యాయామం, ఎక్సర్సైజు అసలు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళే పనే లేదండి. అంత మాత్రమే కాదండి, ఆ హాస్పిటల్ ఖర్చులు పెట్టే డబ్బులతో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అనగా మీ భార్యలకి బంగారం లాంటి నగలు కొని పెట్టవచ్చు. అబ్బా, ఎంత మంచి మాట చెప్పారు. పదండి, మీకు ఇష్టమైన గోరుచిక్కుడుకాయ కూర వండాను. ఆహా, పా 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 లే.